అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలండి. మనం ఏ పండగనైనా చాలా పద్ధతిగా, సాంప్రదాయంగా జరుపుకుంటాం గదా! అది మన పిల్లల తరాలకు గూడా మారకుండా అలానే జరుపుకోవాలంటే, మనం జేసే పనిలో వాళ్ళని గూడా కొంచెం కొంచెం వీలైతే చేసేలా చూడాలండి. ఇక్కడ మా చిన్న తల్లితోటైతే ఇక్కడ పచ్చడినైతే చేపిస్తన్నా చూడండి. నేనైతే మన సాంప్రదాయాలు, పద్ధతులు చాలా గొప్పవండి. అవైతే మరవకూడదు. ఎప్పటికి గూడా మా చిన్న తల్లితోటైతే నేను అన్ని పనులు చేపిస్తా. పిల్లలు గూడా చూస్తూ ఉంటారు, పెద్దవాళ్ళు గూడా. చూడండి ఇక్కడనైతే వీళ్ళైతే అన్ని పనులు కూడా నేనైతే చేపిస్తా, ఏమనుకోను. పిల్లలు కూడా ఇష్టంగా చేస్తారు, లొల్లైతే ఏం చేయరండి. ఇక్కడనైతే పప్పు అయితే ప్రిపేర్ చేస్తాను. బూరెలకైతే చక్కగా కొద్దిగా లూజ్ అయిందని చెప్పేసి గ్యాస్ మీద పెట్టేసి నెయ్యి వేసి కలిపినాం అనుకో చాలా గట్టిగా అయిపోతుంది. అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కొంతమందికి అయితే బూరెలు నాకు రావు అంటారు, కానీ చాలా బాగా వస్తాయండి. కొద్దిసేపు అయితే గ్యాస్ మీద పెడితే సరిపోతుంది. ఈ ఏడాది ప్రతి ఒక్కరి జీవితంలోనూ వెలుగులు నిండాలని, ప్రతి ఒక్కరూ విజయం వైపు నడవాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.